అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వ్లాగ్స్. ఈరోజు ఉడకబెట్టినటువంటి కోడిగుడ్లతో సింపుల్గా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఈ విధంగా నేను 7 గుడ్లను ఉడకబెట్టుకొని పొక్కు తీసుకొని ఈ విధంగా పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఎల్లో సపరేట్ చేసుకొని వైట్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఎల్లోని ఈ విధంగా సపరేట్ చేసుకోండి. వీటిని ఒక ఎగ్ని 4 పీసెస్ లాగా పొడవుగా కట్ చేసుకోండి. మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 ఆనియన్స్ని వేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నిటిని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేడి చేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఆనియన్స్ తొందరగా వేగుతాయి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకొని కలుపుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ అంటే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం. కారం అన్నీ పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఓన్లీ వైట్ ఉడకబెట్టిన కోడిగుడ్లలో వైట్ మాత్రమే వేసుకుందాం. ఎల్లో ఇప్పుడే వేసుకోకండి, చెదిరిపోతుంది. ఈ విధంగా వైట్ మొత్తాన్ని ఈ విధంగా కారం, ఉప్పు అన్నీ మొత్తం మంచిగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎల్లో కూడా వేసుకుందాం. వీటిని కలుపుకుందాం. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి, లేకపోతే అడుగంటుతుంది. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెమే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం దీంట్లో ధనియాల పొడి వేసుకుందాం. మంచిగా కలుపుకొని ఇంకొంచెం కొత్తిమీర వేసుకుంటే బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. అంతే, ఎగ్ ఫ్రై రెడీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభా వ్లాగ్స్. బాయ్ అండి అందరికీ.